తెల్లారే వరకు నువ్వు అక్కడే నించుంటావా? నిన్ను లంగా జాకెట్లో చూశాను. ఇవాళ నేను చీరలో చూస్తున్నాను. చీరలో నువ్వు చాలా పెద్ద మనిషిలా కనపడుతున్నావు. కట్టుకున్న ముకుడి చూడవా? నువ్వు నాతో మాట్లాడవా? నా పేరు తెలుసా? శ్యామల. అంటే అర్థం ఏంటో తెలుసా? నా లుప్పు తీసి ముద్దుగా కాటుకు పెట్టచ్చు. తమరు మాత్రం ఏమన్నా నిమ్మపండు రంగేమిటి? నీతో పోలిస్తే నా రంగు నిమ్మపండు రంగే. చూసుకో. ఈత పండు సరిగ్గా చూసుకోండి. అలాగే అలాగే. మనిషి నల్లగా ఉంటే మనసు తెల్లగా ఉంటుందంటారు. ఏది ఏదో ఒకసారి చూడండి నన్ను. నా మనసు తెలిపే, మీ మనసు? నా మనసు ముద్ద. వద్దు వద్దు, నేను కొంచెం మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అదరాలకు ఏ భయం ఉండదని మా నాన్న చెప్పాడు. అన్నది కృష్ణశాస్త్రి గారు. అదేమో నాకు తెలియదు, నాకు మా నాన్న చెప్పాడు. మీ నాన్నగారు ఇలాంటి సలహాలు కూడా ఇచ్చారా? కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైందా అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవరినో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేస్తుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? నీకంటే మెంటల్ గా మేమెంత స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛ, ఐ పిటీ యు రవి, ఐ పిటీ యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్లో దానికంటే చాలా ముఖ్యమైనది మిస్ అయిన డిస్టర్బెన్స్ లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చూసేసి వస్తాను. Flight EVA 547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. I'm very sorry, young lady. ఇందాక నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. You should get well soon and I shall pray for you. దేవుడా, ఏం కోల్పోయి అమ్మ ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి.
అంజలి My God. Ravi. అరే ప్రసాద్, రే బుల్లి ఏంట్రా? అరే ఒక 100 ఉంటాయి నేను ఇవ్వను. అంతేలేరా, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. చిన్నప్పుడు మన మిరపకాయ బజ్జీలు తింటానికి వెళ్ళే వాళ్ళని గుర్తుందా? అయితే ఏంటి? అప్పుడు నీ బజ్జీలన్నీ తినేసి మిరపకాయలు మాత్రం నీకు ఇచ్చావని గుర్తుందా? అవును, ఎందుకు ఇచ్చావు? నాకు మిరపకాయలు అంటే ఇష్టం లేదు కాబట్టి. ఓహో. సర్లే అవన్నీ మర్చిపోయానులే కానీ ఒక సూపర్ మ్యాట్ ఉందిరా, 100 రూపాయలు చెప్తా. థ్యాంక్స్ రా. రే బుల్లి, సూపర్ మ్యాటర్ అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతానేంట్రా? ఓ అదా, ఇప్పుడు ఈ 100 రూపాయలతో నేను 2 క్వార్టర్లు 3 సోడాలు తాగి 4 పచ్చడి ప్యాకెట్లు నాకేస్తా. రే ఇంతకి మ్యాటర్ ఏంట్రా? అదేరా మ్యాటర్. ఇదో మ్యాటర్. నువ్వు నాకు నచ్చావు. సారీ, ఆ సినిమా నేను చూడలేదు. చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నావు, తెలివి కూడా ఉంది, ఇంకా బాగా నచ్చావు. వెల్ ఐమ్ మంజు, సేమ్ కాలనీ. హాయ్, ఐఎమ్ సంజయ్, కనుక్కున్నాను. బాయ్. ఛీ! ఏం తాగుతారా? పిస్తా మిల్క్ షేక్. 1 పిస్తా మిల్క్ షేక్. Here is your bill. ఓకే. Hey. ఒరేయ్, డెఫినెట్ గా నీ ఒంటి మీద డజన్ పుట్టుమచ్చలు పైనే ఉంటాయరా. ఎందుకనరా? లేకపోతే నేను ఎంత కొట్టుకు చేస్తున్నా సరే నాతో ఒక్క అమ్మాయి కూడా మాట్లాడలేదురా. నీకేంట్రా బాబు, పిలిచి మరీ ముద్దు పెడుతున్నారు. రేయ్, ఒంటి మీద పుట్టు మచ్చలు, భుజం మీద టీకాలు ఉంటే అమ్మాయిలు పడర్రా. అమ్మాయిని పట్టించుకోకుండా కూల్ గా ఉంటే అప్పుడు ఆ అమ్మాయిలు మనం అంటే పడి చేస్తారు. ఈ ఫార్ములాని ఎప్పుడో యూజ్ చేశాను. 2 ఏళ్లుగా అమ్మాయిల గురించి పట్టించుకోవడం మానేశాను. ఏమైంది మరి? టోటల్ గా అమ్మాయిలను మర్చిపోయారు. చాలు చాలు గానీ ఇంకేమైనా కొత్త ఫార్ములా ఉంటే చెప్పరా. నీకు ఆ అమ్మాయి ఎదురొస్తే ఆ అమ్మాయిలో నువ్వేం చూస్తావురా? చెవులు చూస్తానురా. చెవులా? అవునరా, నాకు అమ్మాయిల చెవులు అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి మంచి చెవులు చూస్తే నాకు గట్టిగా కొరికేయాలనిపిస్తుందిరా. రే ఫుల్, అమ్మాయిలు ఎదురు పడితే అబ్బాయిలు వాళ్ళ మొహం వంక, వాళ్ళ పెదాల వంక, ఆ అమ్మాయిల ముందున్న ఐటమ్స్ వంక చూస్తారు. అదే అమ్మాయిలు మనకు ఎదురు పడితే ముందు మనల్ని పట్టించుకున్నట్టు వెళ్ళి వెనక్కి తిరిగి మన బ్యాక్ చూస్తారు. ఎందుకు అలా చూస్తారా? ఎందుకంటే అమ్మాయిలకి సీటు నిండుగా ఉండే మగాళ్ళంటే ఇష్టం కాబట్టి. అయితే ఇప్పుడు నా సీటు కూడా నిండుగా ఉండాలంటే ఏం చేయాలరా? జాగింగ్ చేసి బాగా బస్కిల్ తీయాలి. అప్పుడైతే నా సీటు కూడా వెంటనే పెరిగిపోతుందా? ఏది ఈజీగా పెరగదురా, బాగా కష్టపడాలి. ఓ 6 నెలలు ట్రై చేసి చూడు, నీ సీటు కూడా పుచ్చ పండ్లా తయారవుతుంది. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా పుచ్చపండు అంటే చాలా ఇష్టం. హాయ్. హాయ్ అంజు. అంజు అని నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఇప్పుడు నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా కజిన్ రాకేష్, అతని ఫ్రెండ్స్ అదో టైప్. వాళ్ళు అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. నో ఇట్స్ ఓకే. ఏమైనా కావాలా? నో, అది చెప్పడానికే వచ్చాను. అంజు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. బాయ్. నీకు పుట్టుమచ్చలు లేవంటే నేను నమ్మను. నిన్ను చూసి అంజు కూడా ఫ్లాట్ అయిపోయింది. లవ్ చేసేయ్. అంజు చాలా మంచిది. రై, తొందరగా మిల్క్ షేక్ తాగి బయలుదేరు. అయ్యో సారీ అండి, అడితొక్క మీద కాలేసి మీ మీద జారి పడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయి పడింది పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు, ఏమైంది? పడకూడని చోట నా చేయి పడింది పర్లేదంటున్నారండి. 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక్క పండు కూడా దొరకలేదు.
నీకు పండు లాంటి అమ్మాయి దొరికింది నీకెక్కడో సుడుందయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే సరే పడ్డావు అయిపోయింది, ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేపడింది. చివరి గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా గోవిందా. అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సారీ అండి. అయ్యో అయ్యో ఆ, ఏమండి? సారీ అండి, సారీ సారీ సారీ. అయ్యో, ఏం చేస్తాను? కుంకుమ అంటుకుందండి. అంటుకుంటా ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడాలి అర్చి చెప్పు. గాడ్. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరగి ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడా. దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. వదలు, పొద్దునే బలైపోయా. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మా అతను, లవరా? నా మొగుడు. ఆహా, ఏంటి బాబు అమ్మాయి కోపంగా వెళ్తుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అంత ఎగిరిపడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మూడని చెప్పలేదండి, అపార్థం చేసుకోండి. మనసే